నమస్కారం సార్. నమస్తే. కోతుల నుంచి చింపాంజీల నుంచి మనుషులు రావడం జరిగిందన్నారు, కానీ వేదం నుంచి ఏమో దేవుడి నుంచి మనుషులు వచ్చి అన్నారు. ఇది ఏది వాస్తవం? దేన్ని ప్రధానంగా తీసుకోవచ్చు? ఇప్పుడు దేనికి మనం వచ్చే రాబోయే తరానికి దేని గురించి చెప్పొచ్చు? చాలా మంచి ప్రశ్న అండి. కోతి నుంచి మనుషులు వచ్చారు అనేది ఒక థియరీ. ఓకే, డార్విన్ గారు చెప్పినటువంటి థియరీ. అది ఒక ప్రపోజ్డ్ థియరీ. అబ్సల్యూట్ సైంటిఫిక్ డేటా రీసెర్చ్ దాని మీద ఏం పూర్తిగా ఇదైపోయి ప్రజెంట్ చేసి సైంటిఫికల్లీ దిస్ ఈజ్ రైట్ అని చెప్పేది ఏం కాదు, ఒక థియరీ. అట్లాగే థియరీ ఆఫ్ ఆరిజిన్ కానివ్వండి, థియరీ ఏ రకమైనటువంటి థియరీస్ మనకు వచ్చినా ఆ థియరీస్ అన్నిటినీ కూడా మనం ఏం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనుకోవద్దు. ఇప్పుడు వేదములో చెప్పబడింది ఏమిటి దీనికి అంటే, నిరాకారము, ఫామ్లెస్గా ఉన్నటువంటి ప్రపంచంలో ఫస్ట్ ఆకాశము, సౌండ్ అనేటటువంటి లక్షణాలతో కూడినటువంటి శబ్దస్వరూపమే ప్రధానమైనటువంటి ఒక లక్షణం వచ్చిందయ్యా. ఆ వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాయువు అనేటటువంటిది మెల్లిగా వీచి స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. ఆ తర్వాత అగ్నితత్వము అనేటటువంటిది మెల్లిగా వ్యాప్తి చెందడం అయింది. అక్కడి నుంచి జలతత్వము అనేది భూమి మీదకి వచ్చింది. అక్కడి నుంచి పృథ్వీతత్వం వచ్చింది. ఈ పృథ్వీతత్వంలో నుంచి ఓషధులు అనేవి వచ్చినాయి. ఈ ఓషధుల వల్ల జీవి అనేటటువంటిది బయటికి వస్తుంది. జీవానికి నీళ్లు ఆధారము. ఈ నీళ్లు ఆధారంగా ఉన్నటువంటి జీవము రూపాంకురం చెందింది పృథివీలో వచ్చిన తర్వాతే జీవానికి రూపం వచ్చింది. ఓకే, నిరాకారము నుంచి సాకారము, ఇది థియరీ. పుట్టింది అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళల్లో నుంచి పుట్టింది అనే శబ్దం వాడితే ఒక నిరాకార తత్వము సాకారంలోకి వచ్చి బయటకు వచ్చిందని, అంతేనా? ఓకే, అంతకుముందు లేనిది కొత్తగా వచ్చిందా, లేదు అంతకుముందు కనిపించకుండా ఎక్కడో స్తబ్దంగా ఉండేటటువంటిది ఆ జీవాకృతిని పొందిందా? ఇవి కూడా తెలియాలి కదా. ఇక్కడ మాకు చెప్పేటటువంటిది ఏంటంటే, నిరాకారమైనటువంటి తత్వము నుంచి ఆ శ్రీమన్నారాయణ తత్వము, నారాయణ తత్వము నుంచి నాభీకమలంలోంచి వచ్చినటువంటి బ్రహ్మతత్వము, బ్రహ్మ నుంచి సృష్టి, ఋషులు, దక్షులు, ఇవన్నీ కూడా జరిగింది సృష్టి క్రమము అనేది మాది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చెప్తున్నటువంటి సిద్ధాంతం. కాబట్టి థియరీస్గా ఉన్నంత దాకా ఆ థియరీ రైట్ అనుకోవచ్చు, ఈ థియరీ రైట్ అనుకోవచ్చు. అబ్సల్యూట్ సైంటిఫిక్ బ్యాక్డ్రాప్ లేదు. ఇంకొక రహస్యం ఏమిటి దీంట్లో తెలుసుకోవాల్సింది చెప్పండి. అంటే, ఇప్పటికి సైన్స్ థియరీస్ని చెప్పేటటువంటి స్థాయిలోనే ఉంది కానీ రుజువు చేసే స్థాయిలో లేదు. ఎందుకంటే జీవాన్ని సైన్స్ పుట్టిలే ఇప్పటిదాకా. ఆవు తినేటటువంటి గడ్డి మనకు తెలుసు కానీ గడ్డి పరకని సృష్టించినటువంటి ల్యాబ్ మనకు తెలియదు. ఒక గడ్డి పరకని సృష్టించిన ల్యాబ్ ఏదైనా మీకు తెలిస్తే చెప్పండి, నాకు తెలియదు. అంటే జీవాన్ని సృష్టి చేయనటువంటి, జీవము యొక్క మూల లక్షణం తెలుసుకొని జీవాన్ని పుట్టించలేనటువంటి వాళ్ళు అక్కడి నుంచి వచ్చినటువంటి థియరీ, జీవము నుంచే వస్తుంది అనే థియరీ వైదిక ధర్మాన్ని. ఓకే, లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్, లైఫ్ కమ్స్ ఫ్రమ్ కెమికల్స్ అంటుంది సైన్స్. కెమికల్స్ నుంచి సైన్స్ చెప్పినట్టుగా కనుక లైఫే వస్తే, ఒకవేళ కెమికల్సే లైఫ్కి మూలమైతే, ఒక చచ్చిపోయినటువంటి మనిషిలో, బతికున్నటువంటి వాడిలో కెమికల్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఏవైనా పొరపాటున తేడా ఉన్నా ఆ లిపిడ్స్, ఆ మాలిక్యూల్స్, ఆ కెమికల్స్ ఏవేవి అవసరమో ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా మనం ఇద్దాం. ఎందుకు, ఎంత మొత్తంలో ఇవన్నీ ఉన్నాయో కనుక్కోగలిగారు కదా ఇప్పుడు ల్యాబ్లో. మరి లైఫ్ ఎందుకు సృష్టించలేకపోతున్నారు? సో లైఫ్ అనేది ఇంకా పూర్తిగా సైన్స్కి కూడా అర్థం కాలేదు, థియరీస్లో ఉంది. ఇదే థియరీస్ ఇక్కడ కూడా చెప్పబడ్డాయి. సో థియరీస్గా ఉన్నప్పుడు ఎవరికి ఏది నచ్చితే అది నమ్మచ్చు. అబ్సల్యూట్ సైంటిఫిక్గా ఎవరైనా చెప్తే అవునండి ఇది రైటు, ఇది కాదు అని మనం వాదన చేసుకోవచ్చు. కాబట్టి వేద ధర్మం ప్రకారం మాకు చెప్పింది 100% నిజమే. సార్, వేద ధర్మం ప్రకారం చెప్పింది నిరాకారం నుంచి ఆకారం పుట్టింది అన్నారు. కానీ ఈరోజు కొంతమంది నాస్తికులు నిరాకారం లేదు, ఏం లేదు, ఓన్లీ ఆకారం మాత్రమే ఉందని మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు మీరు? నిరాకారం లేకపోవడం ఏంటి? చూపించండి అంటున్నారు. నిరాకారుడు ఆకారం లేదు అన్నప్పుడు దాన్ని ఎవడు చూపిస్తాడు? చూపించండి నాకు ఆకాశాన్ని. దేవుడు మాకు చూపించంటారు. మరి కాదు, నాకు ఆకాశాన్ని చూపించండి.
పంచభూతాలు నాకు మన కంటి ముందు ముందునే ఉంది, కదా. ఇప్పుడు మీకు నాకు మధ్యలో ఉంది ఆకాశమే, స్పేస్. ఆకాశం అంటే స్పేస్, చూపించండి స్పేస్ని. పోనీ సైన్స్ ప్రకారమే మీరు ఇంత గట్టిగా అడిగారు కాబట్టి ఎలక్ట్రాన్ అనేటటువంటిది సైన్స్ చెప్తోంది కదా, నాకు చూపించండి ఎలక్ట్రాన్ని. మోస్ట్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ని తీసుకొచ్చైనా ఎలక్ట్రాన్ని చూపించండి. ఇప్పటిదాకా ఎలక్ట్రాన్ని చూసిన సైంటిస్ట్ లేడు. మరి చూపించకుండా నమ్మేటైతే నాస్తికులు, ఎలక్ట్రాన్ని నమ్మకండి. ఎలా నమ్ముతారు ఎలక్ట్రాన్ని? ఎలక్ట్రాన్ని ఇప్పటిదాకా ఎవడు చూడలేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం వితండవాదనలాగా మాట్లాడుకోవడానికి పనికొస్తాయి తప్ప నేను అడిగేటటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం చాలా కష్టం. అవును. ఎఫెక్ట్ని బట్టి ఎలక్ట్రాన్ అంటున్నారు మీరు, ఎఫెక్ట్ని బట్టి నేను పరమాత్మ అంటున్నాను. ఎలక్ట్రాన్ బట్టి పరమాత్మ అంటున్నారు మీరు. ఎఫెక్ట్, ఓకే, ఎఫెక్ట్ని బట్టి దాంట్లో వచ్చే ఎఫెక్ట్ ఏంటనే దాన్ని బట్టి అది ఎలక్ట్రాన్ అన్నారు. వేవ్ సిస్టాన్ని మీరు ఎలక్ట్రాన్ని చూడకుండా ఎలక్ట్రాన్ గురించి చాలా వర్ణించారు. నేను పరమాత్మ అనేటటువంటిది అనుభవిస్తున్నాను, దాని యొక్క తత్వం తెలుస్తోంది, నా కంటికి కూడా అది గోచరిస్తోంది, దాని ఎఫెక్ట్స్ నాకు తెలుస్తున్నాయి కాబట్టి నేను ఇది పరమాత్మ అంటాను. నాకు ఎలక్ట్రాన్ని చూపించిన నాడు పరమాత్మను చూపించమని ఎవరినైనా అడగమనండి, నేను చెప్తాను. ఓకే. నువ్వు చూసిందే నమ్ముతాను అన్నప్పుడు నువ్వు చూడనటువంటి దాన్ని నమ్మేది ఒకటి ఉంది, అది నాకేంటో చెప్పు అని అడుగుతున్నా.